ఇది సీక్వెల్స్ కాలం. అందులో ఎలాంటి డౌట్ లేదు. పాన్ ఇండియా సినిమా అనే అనౌన్స్మెంట్ రాగానే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సీక్వెల్స్ కూడా ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ సీక్వెల్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో కల్కి కూడా ఉంది. ప్రభాస్ సీక్వెల్స్ కు విడదీరాని సంబంధం ఉంది. బాహుబలి 2తో రెబల్ సృష్టించిన సంచలనం అలాంటిది. మరి ఈ సినిమాతో టాలీవుడ్ కు సీక్వెల్ సెంటిమెంట్ బద్దలైంది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం సీక్వెల్స్ మీదే ఆధారపడి ఉంది అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. టిల్లు 2, డబుల్ స్మార్ట్, మ్యాడ్ 2 ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్ట్ అవుతుంది. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనే మాటే లేదు. సినిమా హిట్ అయిందా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ అయితే ఏకంగా 2 సీక్వెల్స్ ఒకేసారి తెరకెక్కించేస్తున్నాడు. భారతీయుడు 2తో పాటే సీక్రెట్ గా భారతీయుడు 3 తెరకెక్కించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమాకు సీక్వెల్స్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఆ చిత్రం మరేదో కాదు, కల్కి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో కథ రాసుకుంటున్నప్పుడే కల్కికి సీక్వెల్స్ ప్లాన్ చేశాడట దర్శకుడు నాగ్ అశ్విన్. రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమా కూడా ఇప్పుడు సీక్వెల్స్ రూపంలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. నిజానికి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కు కూడా సీక్వెల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. కానీ మొదటి భాగం నిరుత్సాహపరచుతూ విమర్శలు రావడంతో రెండవ భాగంపై వెనక్కు తగ్గాడు. ఇప్పుడు ఆ లోటును రణబీర్ రామాయణం తీర్చనుంది.